మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది. మీ మధ్యలోనికి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, దేవుడు ఒక చిన్ని ఆలోచనను నాకు ఇచ్చాడు. అది మీతో పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే, ఈ రోజులలో లేదా ఈ దినాలలో మనకు కొన్ని స్పృహలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేమిటంటే, సృష్టికర్తను గూర్చినటువంటి స్పృహను మనము కలిగి ఉండాలట. రెండవది, పాపమును గూర్చినటువంటి స్పృహను మనము కలిగి ఉండాలట. మూడవది, సంఘపరమైనటువంటి స్పృహను మనము కలిగి ఉండాలట. నాలుగవది, కుటుంబపరమైనటువంటి స్పృహను మనము కలిగి ఉండాలట. ఐదవది, సమాజపరమైనటువంటి స్పృహను మనము కలిగి ఉండాలట. ఆరవది, అబద్ధ క్రీస్తైనటువంటి అబద్ధ బోధకులను గూర్చినటువంటి స్పృహను మనము కలిగి ఉండాలట. ఏడవది, రాకడను గూర్చినటువంటి స్పృహను మనము కలిగి ఉండాలట. ఇవి మనము కలిగి ఉంటే దేవుడు ఎంతగానో సంతోషపడతాడట. కనుక మనము వీటిని కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు.